శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు మస్ట్ అండ్ ఆర్ట్. మస్ట్ అండ్ ఆర్ట్ అంటే మస్ట్ అంటే తప్పక చేసే భావం, తప్పక వ్యక్తం చేసేది. ఆర్ట్ అంటే ఆర్ట్ ఆర్ ఆర్ట్ ఆర్ట్ యూజిహెచ్టి ఆర్ట్ ఆర్ట్ అంటే కర్తవ్య భావాన్ని వ్యక్తం చేసేందుకు వాడతాము. కర్తవ్య భావం ఏదైతే ఉంటుందో ఆ కర్తవ్య భావము వ్యక్తం చేసేదానికి ఆర్ట్ అనేటువంటిది వాడతాం. ఆర్ట్ అనేది వాడతాం. ఈ పని చేయాలి, తప్పక చేయాలి అనే మాట వచ్చేది ఆర్ట్. ఈరోజు ఐ మస్ట్ కమ్. నేను ఇప్పుడు మనం అయ్యా పలానా పెళ్లి జరుగుతుందో లేకపోతే పలానా కార్యక్రమం జరుగుతుందను, ఆ పెళ్ళికి నేను రావాలి, లేదా మీటింగ్ జరుగుతుంది, అప్పుడు ఏం చేయాలి? ఐ మస్ట్ కమ్. ఐ మస్ట్ కమ్ అంటే నేను తప్పక రావాలి. చూడండి, ఐ అనేది ఒకటి, నేను. మస్ట్ అనేది తప్పక రావాలి. ఐ మస్ట్ కమ్ అనేది నేను తప్పకుండా రావాలి. చూడండి, కమ్ అంటే రావాలి. ఇప్పుడు ఈ ఐ మస్ట్ కమ్లో సెంటెన్స్లు ఇంగ్లీష్లో కంటిన్యూషన్ వాడవచ్చు. నేను తప్పకుండా రావాలి. సీరియల్లో వచ్చేసింది. ఇందాకట్లాగా కర్త కర్మ క్రియ విధంగా నంబర్లు వేసుకోబడలే. కర్త క్రియ కర్మ అన్ని కంటిన్యూషన్ సీరియల్లోనే ఉన్నాయి కాబట్టి నేను తప్పకుండా రావాలి. కమ్ అంటే రావాలి. యూ మస్ట్ వర్క్ హార్డ్. యూ మస్ట్ వర్క్ హార్డ్ అనుకో. యూ మస్ట్ వర్క్ హార్డ్. నువ్వు కష్టపడి పని చేసినట్లయితే. ఇఫ్ యూ మస్ట్ వర్క్ హార్డ్, కష్టపడితే, నీవు కష్టపడితే. ఇఫ్ యూ వాంట్ టు సెట్ గుడ్ మార్క్స్. వాంట్ టు సెట్ గుడ్ మార్క్స్ అంటే కొత్త వీడియో ఐ మస్ట్ కమ్ అనేటువంటిది నేను తప్పక రావాలి అంటే మస్ట్ ఆర్డర్. ఇప్పుడు యూ మస్ట్ వర్క్ హార్డ్ ఇఫ్ వాంట్ టు సెట్ గుడ్ మార్క్స్ అంటే మీరు మంచి మార్కులు కావాలంటే మీరు కష్టించి పని చేయాలి. మీకు ఇఫ్ వాంట్ టు సెట్ గుడ్ మార్క్స్, మంచి మార్కులు రావాలంటే మస్ట్ వర్క్ హార్డ్. ఇఫ్ యూ వాంట్ టు సెట్ గుడ్ మార్క్స్. మీకు మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి. మీరు మంచి మార్కులు కావాలంటే యూ ఒకటి, మీరు గుడ్ మార్క్స్ రెండు. ఇవి గుడ్ మార్క్స్ అంటే మంచి మార్కులు. మీరు మంచి మార్కులు కావాలంటే మంచి మార్కులు కావాలంటే వాంట్ టు సెట్ మీరు మంచి మార్కులు కావాలంటే వాంట్ టు సెట్. కావాలంటే అనేది ఇది ఐదోది. కావాలంటే 1 2 3 4, మీరు 6 5 యూ 5. కష్టించి చదవాలి. హార్డ్ మస్ట్ వర్క్
అంటే మస్ట్ వర్క్ అంటే ఏంది? మస్ట్ వర్క్ అనేటువంటిది పని అనుకోవద్దు. ఇక్కడ ఏమిచ్చింది? మార్క్స్ అంటే కష్టించి చదవాలి. యు వాంట్ యు గుడ్ మార్క్స్. యు ఇఫ్ యు గుడ్ మార్క్స్, మీకు మంచి మార్కులు కావాలంటే 2 3 వస్తుంది, ఇది 4 వస్తుంది. ఇఫ్ యు గుడ్ మార్క్, మీకు మంచి మార్కులు రావాలంటే కష్టించి, మీరు కష్టించి వాంట్ అంటే ఇదంతా ఒకటే అర్థం. 3 4 తర్వాత మీనింగ్ వస్తుంది. మీరు కష్టించి పని చేయాలి. మీకు మీరు మంచి మార్కులు కావాలంటే మీరు మంచి మార్కులు పొందాలి. వాంట్ టు సెట్ పొందాలి అంటే, ఇఫ్ అంటే అంటేనే. యు మస్ట్, మీరు కష్టించి, మీరు కష్టించి, మస్ట్ వర్క్ కష్టించి చదవాలి. ఇక్కడ మస్ట్ వర్క్ అనేది చదవాలి, ఎందుకంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి మీరు ఇంగ్లీష్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు మంచి మార్కులు పొందాలంటే మీరు కష్టించి చదవాలి. We ought to love our neighbors. We ought to love neighbors. Neighbors. BOURS. We ought to love neighbors. Neighbors అంటే NEIGHBOURS. neighbor, BOURS, neighbors. neighbors అంటే పక్కింటి వాళ్ళు. అంటే మనం మన పొరుగు వారిని, పక్కింటి వారిని ప్రేమించాలి. మనం మన పొరుగు వారిని, పొరుగు వారిని, మనం మన పొరుగు వారిని. neighbors అంటే మనము మన పొరుగు వారిని, పక్కింటి వారిని. neighbors అంటే పొరుగు వారిని, మన పొరుగు వారిని. ought to love, ప్రేమించాలి. చూడు, మన పొరుగు వారిని, ఇక్కడ మన పొరుగు వారిని ప్రేమించాలి. ought to love, మనం మన పొరుగు వారిని ప్రేమించాలి. ought to అంటే మన అనేసి, మనము మన ought to అనేది మన మీనింగ్ వస్తుంది. కాబట్టి we ought to, మనం మన పొరుగు వారిని ప్రేమించాలి. లవ్ అనేది 4 విధంగా 1 2 4 విధంగా తెలుగులో మీనింగ్ని కంపేర్ చేసుకోండి. కాబట్టి we ought to neighbors love విధంగా. కాబట్టి మామూలుగా మనము మన పొరుగు వారిని ప్రేమించాలి. అదేవిధంగా వుడ్ అండ్ షుడ్. వుడ్ అండ్ షుడ్. వుడ్ అండ్ షుడ్. ఈ వుడ్ అండ్ షుడ్ అనేది వుడ్ మరియు షుడ్ మాటలు విల్ అండ్ షల్ యొక్క భూతకాల వర్తమానం. విల్ షుడ్ ఈక్వల్ టు వుడ్ షుడ్, భూతకాల యొక్క రూపాలు. ought to లాగే షుడ్ కూడా. ought to ఏ విధంగా అయితే మీనింగ్ ఇస్తుందో షుడ్ అనేది కూడా ought to అనేది ఒకే మీనింగ్ ఇస్తాయి. ought to అనేది షుడ్ అనేది ఒకే మీనింగ్ ఇస్తాయి. అదేవిధంగా విల్ అండ్ షల్ యొక్క భూతకాల రూపాలు. ought to అనేది షుడ్ కూడా కర్తవ్య భావాన్ని ప్రకటించడానికి వాడతారు. ఇప్పుడు యూ షుడ్ బై ఏ న్యూ పెన్. ఎగ్జాంపుల్కి యూ షుడ్ బై ఏ న్యూ పెన్ అంటే యూ షుడ్ బై ఏ న్యూ పెన్. యూ షుడ్ బై ఏ న్యూ పెన్ అంటే యూ షుడ్ బై ఏ న్యూ పెన్.
మీరు ఒక కొత్త పెన్ను కొనాలి. యూ షుడ్ బై ఏ న్యూ పెన్. యూ షుడ్ కొనాలి. షుడ్ అనేది మీరు ఒకటి. మీరు ఒక కొత్త పెన్ను. ఏ న్యూ పెన్ 2. మీరు ఏ అనేది ఏ అంటే ఒక న్యూ పెన్ అంటే కొత్త పెన్ను. ఒక కొత్త పెన్ను. మీరు ఒక కొత్త పెన్ను. షుడ్ బై కొనాలి. బై అంటే కొనాలి. షుడ్ తప్పక అనమాట. షుడ్ అంటే ఈ షుడ్. ఇది చూడండి. మీరు ఒక కొత్త పెన్ను షుడ్ బై తప్పక కొనాలి. మీరు ఒక కొత్త పెన్ను కొనాలి. కాబట్టి వుడ్ అండ్ షుడ్లో ఈ షుడ్ బై ఏ న్యూ పెన్ అంటే మీరు తప్పక కొత్త పెన్ను కొనాలి. మీరు ఒక కొత్త పెన్ను తప్పక కొనాలి. ఈ విధంగా ఇంగ్లీష్ గ్రామర్లో డివైడ్ చేసుకొని తెలుగు మీనింగ్ని తయారు చేసుకోండి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.